హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ బడ్జెట్ 2024-25 ఎన్ని కోట్లతో ప్రవేశపెట్టారు? 2,91,059 కోట్లతో. ఆర్థిక సర్వే ప్రకారం 2023-24లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? 3,47,299. రాష్ట్రపతి భవన్‌లోని 2 కొత్త హాళ్లకు ఏమని పేరు పెట్టారు? గణతంత్ర మండపం మరియు అశోక మండపం. హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత పాస్‌పోర్ట్ ఎన్నో స్థానంలో నిలిచింది? 82వ స్థానం. హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌లో మొదటి స్థానంలో ఉన్నది ఏది? సింగపూర్. గడిచిన 84 ఏండ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా ఏ రోజు రికార్డు సృష్టించింది? 2024 జూలై 22. 2034 వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న నగరం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్ లేక్ సిటీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా నిలిచిన భారతీయురాలు ఎవరు? నీతా అంబానీ. 2030 వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశం ఏది? ఫ్రాన్స్. ఈశాన్య రాష్ట్రాలలోని ఏ రాష్ట్ర రాజధాని రైల్వే కనెక్టివిటీని వచ్చే జూలై వరకు పొందనుంది? ఐజ్వాల్. ఆర్థిక సర్వే ప్రకారం 2023-24లో భారత జీడీపీలో తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత? 5%. ఇటీవల హర్యానాలోని గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్‌లో 2 వేస్ట్-టు గ్రీన్ చార్కోల్ ప్లాంట్లను ఏ కంపెనీ ఏర్పాటు చేస్తుంది? ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్. ప్రత్యక్ష చర్మంతో రోబో ముఖాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? జపాన్. మోంగ్లా ఓడరేవు టెర్మినల్‌ను నిర్వహించడానికి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? బంగ్లాదేశ్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఇంటరాక్షన్ 2024 ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక విన్యాసం ఎక్కడ జరిగింది? చైనా. 2024-25 కాలానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? విభూతి భూషణ్ నాయక్. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలపై స్టీరింగ్ కమిటీ నుండి ఇటీవల అనుమతి పొందిన పరందూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు.